హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో నిన్న వీడియో చేయలేదు, బట్ వాడెవర్ నిన్న చాలా ఫ్లాట్ ఉంది కదా మార్కెట్ కూడా. సో నేను అందు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ఎవ్రీడే అదే లెవెల్స్ మనం రిపీట్ చేసినా కూడా యూజ్ ఉండదు. నేను ఆల్రెడీ మీకు 1 వీక్ లెవెల్స్ కూడా లాస్ట్ ఫ్రైడేనో థర్స్డేనో చెప్పడం జరిగింది. అండ్ సండే కూడా చేశాను కదా నేను వీడియో. నిన్న చేయలేదు కానీ సండే చేశాను. సండే కూడా మీకు చెప్పా. సో వాటెవర్ మన ఛానల్లో ఇంకా వెరీ సూన్, అంటే ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ కానీ ఈ వీకెండ్ నుంచి నేను మ్యాక్సిమం టెక్నికల్ వీడియోస్ అన్నీ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎలా పడితే అలాగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అదంతా కూడా సంథింగ్ లైక్ ఈ ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద డేటాబేస్ ఉండాలనేది నా ఉద్దేశం. అందు గురించే సీజన్స్ కింద కానీ లేకపోతే ఒక సీరియల్ నెంబర్ పెట్టి కంటిన్యూస్గా చేస్తాను. రఫ్లీ అవి నాకు తెలిసినంత వరకు ఒక 500 వీడియోస్ దాకా రావచ్చు. సో ఎవరన్నా ఫ్యూచర్లో ప్రాబ్లీ వాళ్ళు నేర్చుకుందాం అనుకున్నా లేకపోతే దేని గురించి అన్నా కూడా ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ డీటెయిల్గా ఆ సిరీస్ స్టార్టింగ్ వీడియో ఇంట్రొడక్షన్లో చెప్తాను. సో ఏమేం చేస్తాను, ఎలా చేస్తాను, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా. సో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎగ్జాషన్ ఫేజ్లో ఉంది చూసారా. ఇది కన్సాలిడేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. కన్సాలిడేషన్ అనేది అవుతుంది, కరెక్టే, కన్సాలిడేషన్ కూడా అవ్వచ్చు. కానీ ప్రైస్ ఈ తక్కువ టైంలో మనకంటే, తక్కువ టైం అంటే రఫ్లీ ఇదిగోండి ఈ టైం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ జోన్ ఎక్కడుంది, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టే చెప్తున్నా. ఈ ఏరియా ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఇది ప్లేస్ చేసాం అనుకుందాం, 5th ఆగస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెల అవుతుంది, అవునా? ఆల్మోస్ట్ లైక్ నెల రోజుల నుంచి అక్కడే ఉంది ప్రైస్. అక్కడే ఉంటామంటే నెల రోజుల నుంచి దాదాపుగా మనకి 1400 పాయింట్స్ దాకా మనకి ట్రావెల్ అయింది ప్రైస్. ఓకే, రఫ్లీ 1350 పాయింట్స్ అయితే మనకి ఈ నెల రోజుల్లో రావడం జరిగింది. ఎంత? 1350 పాయింట్స్ సింగిల్ షాట్, ఎక్కడా కూడా కరెక్షన్స్ లేకుండా స్టార్ట్ అయిన తర్వాత ఈ జోన్లో, అంటే మళ్ళీ రీటెస్ట్ చేసినా కూడా ఇక్కడి నుంచి లెక్కేసినా కూడా మనకి 1150 పాయింట్స్. అంటే ఈ జోన్ వరకు మనకి ఎక్కడన్నా కరెక్షన్స్ వచ్చినాయా ఫ్రెండ్స్? అసలు చూడండి, అంటే కరెక్షన్ అంటే సివియర్ డ్రాప్ ఉండాలి, అసలు డ్రాప్ లేదు. ఇది అది కూడా ఇంట్రాడే 15 మినిట్స్, డైలీ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే నిఫ్టీలో ఎంత స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారో చూడండి ఒకసారి. ఓకే, ప్రాబ్లీ మనకన్నా చాలా ఫాస్ట్గా ఉంటారు కాబట్టి ఎఫ్ఐఎస్కో లేకపోతే ఫండ్ మేనేజర్స్కో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ ఉందన్నమాట వాళ్ళకి. ఒక ట్రిగర్ ఏదో వెయిట్ చేస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్. లేదంటే మనకి ప్రైస్ ఈ పార్టీకి లాస్ట్ 1 వీక్లోనే, మనకు లాస్ట్ వీక్ కూడా కరెక్షన్ రావాలి యాక్చువల్గా. ఓకే, ఇక్కడ వచ్చింది కానీ వెంటనే ఇమీడియట్ బయింగ్ జరిగింది చూసారా. సో వాళ్ళు ఏదో ఒక పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా వెయిట్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడున్న స్టేజ్లో నేను అందుగురించి లాస్ట్ నుంచి చెప్తున్నాను కదా, అసలు నిఫ్టీని టచ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 250 పాయింట్స్, 250 కూడా కాదు, 25,320 కొట్టేసాడంటే ఇంకొక, నాకు తెలిసినందుకు నా టార్గెట్ 25,500 కదా. సో దానికి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 180 పాయింట్స్ ఉంది ప్రస్తుతం. ఇక్కడ నుంచి చూస్తే మన దగ్గర నుంచి ఒక 250 పాయింట్స్ ఉంది. ఓకేనా, సో ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది వాళ్ళకి ట్రిగర్ వచ్చేదాకా. వాళ్ళకి ట్రిగర్ రాగానే మట్టికి ఓకే ఫ్రెండ్స్, ఒక్క రోజులోనే కొడతారు ఇలాగ. ఇది కూడా ఇంకా తక్కువే నాకు తెలిసి. సో 1000 పాయింట్స్ కూడా కొట్టచ్చు. ఓకే, సో ఇలాంటి డ్రాప్లో మనం ఉండకూడదు అని నా ఉద్దేశం. ఓకేనా, సో ఇలాంటి డ్రాప్లో ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి డ్రాప్ పడిన తర్వాత ఒక బౌన్స్, డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు, ఇంతవరకు కూడా అవ్వకపోవచ్చు. సో ఇలాంటి ఫాలో వస్తుంది అనమాట. ఇది రావడం కూడా ఇప్పుడున్న మార్కెట్లో బెటర్. కానీ అసలు ఇది ఎందుకు చెప్పానంటే మీకు మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. నేను ఒకసారి కూడా మీకు వీడియో చేస్తాను అన్నాను, అదేదో 1 మినిట్లో ఇప్పుడు ఫినిష్ చేస్తా. సో మీకు అర్థమైంది కదా, ఇది చాలా
ట్రికీ సిచ్యువేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఓకేనా. అండ్ ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూపిస్తాను. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ భలేగా అసలు ఇదిగోండి, మనం అనుకున్న పాయింట్ ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. నేను మీకు చెప్తానే ఉన్నాను కదా, నేను మళ్ళీ వీడియోలు కూడా చేయను రిపీటెడ్గా అని. నేనేం చెప్పా, 51,290 పైన మనకు సస్టైన్ అయితే ఏం చెప్పాను, చాలాసార్లు చెప్పాను కదా, మనకి కంటిన్యూస్ ఇంకా బయ్యింగే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఎప్పటి నుంచో ల్యాగింగ్ ఉంది. సో వీడు అసలు ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాడు. దాని తర్వాత కూడా అసలు ప్రైస్ అనేది ఎక్కడా కూడా మొమెంటం లేదనమాట. అంటే ప్రాపర్గా ఒకరోజు 1000 పాయింట్స్, ఒకరోజు 500 పాయింట్స్ అనేది లేదు. అలాగే సస్టైన్ అవుతూ ఉన్నాడు. బట్ వాట్ ఎవర్, ఓవరాల్ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఇవాళ ఒక బ్రేక్అవుట్, కంప్లీట్ బ్రేక్అవుట్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఇది కిందకి తీసుకురావాలంటే ఒక వర్స్ట్ సినారియో రావాలి, రేపు కానీ ఎల్లుండి కానీ, నెక్స్ట్ 3 డేస్లో, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేస్లో వర్స్ట్ సిచ్యువేషన్ తీసుకొస్తేనే దీని కిందకి రావాలి తప్ప ఇంకా ప్రైస్ బ్యాంక్ నిఫ్టీ కిందకి రావడం మటుకు నాకు చాలా డౌట్ అనిపిస్తుంది. ఏదన్నా బ్యాడ్ న్యూస్ రావాలి, ఇంక కంప్లీట్ బ్యాడ్ న్యూస్. అంటే బ్యాడ్ అంటే మామూలు బ్యాడ్ కూడా కాదు, కొంచెం వర్స్ట్ న్యూస్ రావాలి. లేదు అంటే మటుకి ఒకసారి మీకు డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి డైలీ మీద చూసారా, ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గ్యాప్ ఏమనుకుంటున్నారు, నేను మీకు ఆల్రెడీ ఇదంతా లాస్ట్ వీక్ బ్యాకే వీడియో చేస్తా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా వీడిని ఆపాలి అంటే 53,000, ఇంకో 1,500 పాయింట్లు, 1,500 కూడా లేవు, 1,400, రఫ్లీ 13,100 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్, అంతే. 1,300 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ నథింగ్. ఓకేనా. 2 డేస్లో కొడతాడు సాలిడ్గా అయితే, లేదంటే 1 డేలో కూడా కొట్టచ్చు. సో ఇప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ రేపు చూద్దాం. రేపు యాక్సిస్ బ్యాంకా, ఎస్బీఐయా, ఐసిఐసియా, లేకపోతే ఇంకోటి ఎవడో ఉన్నాడు కదా, కోటక్ మహీంద్రా. సో వీళ్ళలో ఎవరు పెర్ఫామ్ చేస్తాడో చూద్దాము. అండ్ ఇప్పుడు ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అయింది. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు బై ఆన్ డిప్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బై ఆన్ డిప్ అనమాట ఇంకప్పటి నుంచి. ఓకే. ఓన్లీ థింగ్ మళ్ళీ చెప్తున్నా, రేపు మార్నింగ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో గనక ఇదిగోండి ఇది పడితే తప్ప ఇంపాసిబుల్, ఇంకా చాలా కష్టం. కానీ ఇదిగోండి ఇదే మనకి సపోర్ట్ అనమాట. ఇదిగోండి ఈ హైస్ సపోర్ట్, ఈ జోన్ అనమాట. ఇది ఆ లోపలికి వస్తాడు, ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇది. సో ఈ జోన్ నేను ఎలా మార్క్ చేశానో చూసుకోండి, అప్పుడు తర్వాత ఫ్యూచర్లో మీరు కూడా మీ ఓన్గా మార్క్ చేసేసుకోవచ్చు. ఇది జోన్ ఏరియా అంటాం. ఎప్పుడు కూడా ఒక చోటకే వచ్చి ప్రైస్ ఆగదు. ఓకేనా. కింద ఇవన్నీ సపోర్ట్స్ అనమాట. ఇదిగోండి ఇదంతా ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుద్ది అంతే, ఇక్కడేం పెద్ద గొప్ప విషయం ఏం లేదు. ఓకేనా. ఇది సీలింగ్ అయింది కదా, సీలింగ్ని బ్రేక్ చేసి ఎప్పుడైతే ప్రైస్ ఇలా ట్రిగర్ చేసి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఇదిగోండి ఇలా వెళ్ళిపోయాడు కదా టేర్ చేసుకుని పైకి. సో ఇప్పుడు బాల్ కిందకి పడింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా అది సపోర్ట్ అవుద్ది. సో రేపు ఈ జోన్లోకి వస్తే ప్రైస్, దట్స్ ఏ ప్యూర్ బయింగ్. లక్కీగా పొద్దున్నే కనుక వస్తే అది సస్టైన్ అయిపోయి ఇదిగోండి అది జరిగేది అదే, రేపు జరిగేది ఇదే. ఏదన్నా వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే, ఓకేనా, ఈవెన్ నిఫ్టీ డ్రాగ్ చేసినా కూడా కష్టం అనిపిస్తుంది నాకు. రేపు పొద్దున్న నిఫ్టీ కిందకి లాగినా కూడా ఒక 100-200 పాయింట్లు, అప్పుడే ఈ ప్రైస్ ఇందుట్లోకి వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి జోన్లోకి. లేకపోతే పొద్దున్నే ఇక్కడ సస్టైన్ అయ్యాడా, ఇక్కడి నుంచే మొదలెట్టేస్తాడు. ఓకే. సో లెట్స్ సీ ఫర్ టుమారోస్ వ్యూ. ఓకే. అంటే రేపు ట్రేడింగ్ చూద్దాము. అండ్ నేను ఈ 2 అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ మట్టికి టచ్ చేయొద్దు, ఎందుకంటే నిఫ్టీలో పెద్దగా ఏం కనపడట్లేదు నాకు. ఆ 250 పాయింట్ల కోసం అప్ సైడ్ అయితే ఇంట్రాడే కూడా కాదు యాక్చువల్గా, ఆర్లీ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుని 15 మినిట్స్ 5 మినిట్స్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ స్టాక్ స్పెసిఫిక్ ఐడియాస్ అయితే ఇంకా రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ టెక్నికల్ వీడియోస్ మోస్ట్లీ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఒక సిరీస్ కింద ప్లాన్ చేస్తాను. అది బిగినర్స్కి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఈవెన్ 10-15 ఇయర్స్ నుంచి ఉన్న మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా సరే యూజ్ అవుతాయి అలాంటివి. బట్ ఏంటంటే అవి జనరల్ వీడియోసే అనమాట. అంటే
అందరికీ తెలుసు, బట్ కొన్ని తెలియని కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి అందులో. తెలియని కాన్సెప్ట్స్ కూడా చాలామంది చెప్పేసినవి ఉంటాయి, బుక్స్లో ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, లైవ్లో ఉంటాయి. ఓకే, ఇదేం కొత్తది కాదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చోట ఉండడం వల్ల అవి రిపీటెడ్గా చూసుకోవడం వల్ల ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, డైలీ చేస్తున్నా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మనం ఆ రిపీటెడ్ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి కన్సిస్టెంట్గా డే టు డే పెర్ఫామ్ చేయడమే మనకు కావాల్సింది. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సెక్టర్లో చేయాలి, ఎప్పుడు మనము బుక్ చేసుకోవాలి, ఎప్పుడు పార్షియల్ బుకింగ్ చేయాలి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎలా బుక్ చేసుకోవచ్చు, లేదా లాస్ రికవర్ చేసుకోవడానికి ఎలా చేయొచ్చు అనేది చాలా ఉంటాయి యాక్చువల్గా. అలాగే స్కాల్పింగ్ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఇంట్రాడేలో ఆర్లీ ట్రేడింగ్ కానీ, క్యాండిల్ స్టిక్స్ యూస్ చేసి ప్రైస్ యాక్షన్స్, ఇండికేటర్స్, వాల్యూమ్ బేస్డ్, ఇలాగా రకరకాల థింగ్స్ ఉంటాయి. కానీ ప్రతి హ్యూమన్కి ఒక టెండెన్సీ ఉంటుంది, ఒకడు పెర్ఫామ్ చేసినట్టు ఇంకొకటి చేయలేడు. ఈవెన్ దో నాకున్న నాలెడ్జ్ మొత్తం ఎవరికైనా చెప్పినా, లేదా గ్రేటెస్ట్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటారు కదా మనకు వాల్ స్ట్రీట్లో, వాళ్ళ నాలెడ్జ్ మొత్తం నాకు చెప్పినా కూడా నేను అలా పెర్ఫామ్ చేయలేను. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక దాన్ని ఏమంటారంటే ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో ఆ ప్యాటర్న్ని బేస్ చేసుకుని ఆ మనిషి బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంతేగాని వాడి నాలెడ్జ్ కానీ, వాడికి ఏదన్నా ఒక దాన్ని రిపీటెడ్గా చేసినంత మాత్రాన అది సేమ్ మళ్ళీ లైవ్లో ఎగ్జిక్యూట్ చేస్తాడా అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది మనం కొంచెం డీప్గా మాట్లాడుకుంటే మోర్ ఆఫ్ లైక్ ఎన్ ఎమోషనల్ థింగ్ ట్రేడింగ్ అండ్ కంట్రోలింగ్ ద ఎమోషన్స్. అండ్ ఫైనల్గా ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆలోచించాలి తప్ప, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం దాన్ని టచ్ కూడా చేయకూడదు యాక్చువల్గా అయితే. బట్ దాన్ని మనము చాలా దారుణంగా పోక్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా నేను ఆ సిరీస్లో కంప్లీట్గా ఎవ్రీడే షార్టెస్ట్ పాత్లో షార్టెస్ట్ వీడియోస్ కింద చేయడం జరుగుతుంది. సో అది మనందరికీ కూడా యూజ్ అవుతుంది. నేను కూడా బోల్డ్ అని మిస్టేక్స్ చేశాను కాబట్టి ఆ మిస్టేక్స్ నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.